మనమేమో అనుకుంటాం కానీ చాలా చిన్నది జీవితం. మనకు తెలియదు ఎప్పుడేమవుతుంది. దేవుని వాక్యం అంటారు, నీటి బుడగ లాంటిది అయ్యా నీ జీవితం. కొద్దిసేపు ఉండి అంతలోనే మాయమైపోతుంది జీవితం. ఈ జీవితం కోసం ఎన్ని పోరాటాలు చూడండి, ఎంతమంది చూడండి, వాళ్ళ మీద వీళ్ళ మీద. పాస్టర్లు చూడండి, వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు, ఎంతో మంది ఎన్ని మాటలు అనుకుంటున్నారు. అవన్నీ ఎందుకండి? తిప్పి కొడితే 40 ఏళ్ళ జీవితం రఫ్గా బ్రతుకుతాయి. ఈ 40 ఏళ్ళ జీవితం కోసం ఎందుకు ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నావు? ఎందుకు ఇంతగానం కష్టపడుతున్నావు? ఎందుకు? దేనికోసం? తింటలేవా? రోజు 2 పూటలు మంచిగా కడుపు నిండా తింటున్నావు కదా, హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం కదా, రోడ్డు పైన అయితే ఉంటలేం కదా, మంచిగా ఉంది కదా జీవితం. ఇంకెందుకు? ఇంకేం కావాలి లైఫ్ లా? దేవుడు ఉన్నాడు, నీకు మంచి కుటుంబం ఉంది, నీ కుటుంబాన్ని మార్చుకో. ఇంకేం కావాలో చెప్పు. ఇంకెందుకు? ఏం సాధిస్తామండి? ఒకడు లోకమంతా సంపాదించి ఆత్మను ఓడిపోతే లాభం ఏముండదు. దేవుని వాక్యమే అంటుంది కదా. ఎందుకు? ఏం సాధిస్తావు చెప్పు? లోకంలో ఏం సాధిస్తావు? మనం ఆత్మలు రక్షించాలంటే కూడా దేవుని చిత్తం లేని ఎవరు రారండి. దేవుడు అంటే ఈల వేసి పిలిచేటోడు నేను. మనం పోయి నడవనా, మనం కూడా వర్షిప్ కాన్ఫరెన్స్ పెడదామంటే రారు. వీళ్ళ వేసి పిలిచేటోడు ఆయన. ఎందుకు ప్రయాస పడడం? ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే చాలదా ఈ జీవితానికి? అంటే ఇంకొక 20 సంవత్సరాలు బ్రతుకుతాం మేము, అయిపోయింది. దాని తర్వాత ఏంది? నిరంతరం ఉండేటోడు ఆయన కదా. ఆయనతో కాకుండా ఇంకెందుకండి ఏవో ఆలోచనలు పెట్టుకోండి. ఆయన ఒక్కడే ఉండేటోడు.